నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ అని మళ్ళీ వస్తుందేమో అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే లాస్ట్ అంటే లీస్ట్ బాటంలో ఉన్న ముగ్గురు నిఖిల్, గౌరవ్, దివ్య అని చెప్పాను. నిఖిల్ని చూస్తుంటే నిఖిల్ ఆల్మోస్ట్ సేవ్ అనిపిస్తుంది. సో దేర్ విల్ బి నో చేంజ్. అతను డేంజర్ జోన్లో వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. మేబీ స్టార్టింగ్లోనే నిఖిల్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే బికాస్ తను ఈ రోజు కూడా రాజులాగే ఉన్నాడు. రాజు అంటే కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని వీకెండ్స్లో త్వరగా సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ కెప్టెన్ని కూడా. సో అదే క్రమంలో చూసుకుంటే ఈరోజు దివ్య దివ్య యాక్చువల్గా రాణిలాగా ఉనింది. సో తర్వాత కమాండర్ పొజిషన్కి వచ్చింది. సో తనకి ఇమ్యూనిటీ కూడా లేదు. అండ్ గౌరవ్ రాజ్యంలో ప్రజల్లాగా ఉన్నాడు. సో అతని కూడా ఇమ్యూనిటీ లేదు. ఇక్కడ గౌరవ్కి దివ్యకి ఓటింగ్ చూస్తుంటే చాలా లిటరల్లీ కొంచెమే డిఫరెన్స్ ఉంది. కొంచెం డిఫరెన్స్లో దివ్య కొంచెం కిందకు ఉంది. ఈరోజు రేపు అంటే ఈ రోజు కొంచెం బాగానే అనిపించింది, కానీ రేపటి ఎపిసోడ్లో దివ్య రాణిగాని అయిపోతే, ఒకవేళ అయితే అయ్యే ఛాన్స్ వచ్చి అయితే తన ఇమ్యూనిటీ తన తగ్గుతుంది. అండ్ ఆల్సో ఓట్స్ కూడా పెరిగే గౌరవకున్న లిటిల్ బిట్, అంటే జస్ట్ ఒక 4-5 ఓట్స్ డిఫరెన్స్లోనే ఉంది. కొంచెం కానీ పెరిగితే దివ్య సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గౌరవ్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ ఇదే ఇదే పర్సంటేజ్ రేపు కూడా క్యారీ చేస్తే, రేపు ఫ్రైడే, రేపు నైట్తో పోల్ అనేది ఎండ్ అయిపోతుంది. క్యారీ చేస్తే మాత్రం దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. సో యాక్చువల్గా తనకు కూడా అనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే తను వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. గౌరవ్ ఒకసారి నామినేషన్స్లో ఉండి సేవ్ అయిన వ్యక్తి. సో గౌరవ్కి ఒక బకెట్ ఆఫ్ ఓట్స్ అనేది ఉన్నాయి బయట. సో హీ విల్ బి సేఫ్ అనిపిస్తుంది ఆమెకు. సో అందుకే ఆమె కొంచెం మూడ్ అప్సెట్గా అనిపిస్తుంది యాక్చువల్గా చూస్తుంటే. అలాగే పోల్లో కూడా ఆమె ఓటింగ్ కూడా అప్సెట్ మోడ్లోనే ఉన్నాయి. సో తిరిగి ఆమె ఆ ఓట్స్ని పంచుకోవాలంటే చాలా కష్టం. ఆమె ఏదో ఒకటి ఒక సెన్సిటివ్గా ఉన్న కేసుని ఈజీగా రిజాల్వ్ చేయాలి, ఎవరికైనా సపోర్ట్ చేయాలి. తనుజాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కుదిరించుకుంటే మేబీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే తనుజ నామినేషన్స్ లేదు. తనుజ పడే ఓట్స్ మొత్తం బన్నీ గారికి వెళ్తున్నాయి. సో ఇక్కడ అది డిఫరెన్స్. ఒకవేళ దివ్య కానీ తనుజాతో కొంచెం మంచిగా ట్రావెల్ అయితే మాత్రం రేపు ఈరోజు ఆమె హౌస్లో కంపల్సరీ ఉంటుంది. సో ఆమె చూస్తుంటే మంచిగా ట్రావెల్ అయినట్టు లేదు యాక్చువల్గా. ఎందుకంటే తను చేసింది, దివ్య చేసింది ఏమంటారు, చాలా పెద్ద తప్పు. పాపం లాస్ట్లో ఉన్న కంటెండర్ టాస్క్ నుంచి ఆమె రిమూవ్ చేసింది. సో ఈ వీక్లో తనుజ కెప్టెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ కూడా ఈరోజు రాణి అయిపోయింది. ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వన్ ఆఫ్ ద రాజు కళ్యాణ్, తనుజ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే నాకు కళ్యాణ్ కావాలని గివప్ ఇచ్చేశాడు గేమ్ని. సరిగ్గా ఆడలేదు. కావాలని తనుజ గెలవాలని, తనుజని రాణించేయాలని, ఇమ్యూనిటీ రావాలని, క్యాప్టెన్ అవ్వాలని కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నట్టు, మనకు కళ్ళకు కట్టినట్టు ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుంది. సో కావాలనే కళ్యాణ్ గివప్ ఇచ్చాడు ఈ గేమ్లో తనుజ కోసం. అండ్ ఆల్సో అంటే కంప్లీట్గా గివప్ అంటే తనుజ కూడా చాలా బాగా ఆడింది. తను ఏ గేమ్ ఆడినా 100% ఇస్తుంది తను వీలైనంత వరకు. సో తన 100% తనే ఇచ్చింది. కానీ ఇక్కడ కొంచెం అటు ఇటుగా కళ్యాణ్ కొంచెం గివప్ ఇచ్చాడు తనని గెలిపిద్దాం అని చెప్పేసి. సో ఫైనల్గా తనుజ కూడా గెలిచి మంచిగా ఈరోజు రాణి కూడా అయిపోయింది. ఇమ్యూనిటీ సంపాదించుకుంది. క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈసారి ఈ వీక్లో అయినా. సో పోల్లో ఆల్మోస్ట్ దివ్య, గౌరవ్ మధ్య ఓట్స్ అనేది అటు ఇటు షఫల్ అవుతున్నాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ నాకు తెలిసి దివ్య అనిపిస్తుంది. కానీ అక్కడ ఓట్స్ పర్సంటేజ్ ఒక 6-5-4 ఓట్స్ ఉన్నాయి. కొంచెం రేపు కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క ఓటు ఎక్కువ పడినా దివ్య హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే గౌరవ్కి కొంచెం నెగిటివ్ ఓట్స్ అంటే కొంచెం నెగిటివ్ అవుతున్నాడు అనిపిస్తుంది తన ప్రవర్తన చూస్తుంటే యాక్చువల్గా. సో దానివల్ల అతను దివ్యతో 6 ఓట్స్ డిఫరెన్స్తో కొంచెం ముందున్నాడు అనిపిస్తుంది. సో గౌరవ్ ఏమాత్రం కూడా కొంచెం బాగా అనిపిస్తే మాత్రం గౌరవ్ హౌస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దివ్యకి కొంచెం అటు ఇటు టఫ్ కావాలి. చాలా టఫెస్ట్ ఫైట్ అనిపిస్తుంది. దివ్య కూడా అనిపిస్తున్నట్టుంది హౌస్లో. సో చూడాలి రేపు ఈవినింగ్ కల్లా, అంటే మిడ్ నైట్ 12 కల్లా ఓట్స్ పోల్ క్లోజ్ అయిపోతుంది. సో త్వరగా మీరు ఓట్ వేసే వాళ్ళకి వేసేసేయండి, మిస్ చేసుకోవద్దు ఛాన్స్. ఒక్క ఓటు డిఫరెన్స్ వల్ల రేపు పెద్ద ఒక బ్లండర్ జరిగిపోతుంది. సో దాన్ని మనం దొరికిన ఛాన్స్ వల్ల ఆపేసుకోవాలి. మన దగ్గర ఒక పవర్ ఉంది, ఓట్స్ వేసే పవర్. సో దాన్ని యూజ్ చేసుకోవాలి కంప్లీట్గా.
అండ్ ఆల్సో పోతూనే పోతూనే వీక్స్ అయిపోతున్నాయి. గ్రాండ్ ఫినాలేకి దగ్గరలో కూడా ఉన్నాం మనం చాలా వరకు. హౌస్లో 11 మెంబర్స్ ఉన్నారు. ఈ వీక్ ఒక ఎలిమినేషన్ అయిపోతుంది. తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మిడ్ వీక్ ఎవిక్షన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది బాగా కనపడుతుంది. అక్కడ ఆ బిగ్ బాస్ ఎన్విరాన్మెంట్ని గమనిస్తే మనకి అలాగే అనిపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఈరోజు చాలా బాగుంది. ఎవరైనా ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎపిసోడ్ మళ్ళీ చూడండి. ఈరోజు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది టాస్క్ అని. అసలు నాకైతే ఇప్పటి వరకు పెట్టిన బిగ్ బాస్ హౌస్లో దీన్ని సెకండ్ పొజిషన్లో పెట్టొచ్చు. బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది దాంట్లో. దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఈ వీక్ జరుగుతున్న టాస్క్. సో అండ్ ఆల్సో ఈరోజు కొంతమంది షెఫ్స్ కూడా వచ్చారు, తెలిసిన వాళ్ళే. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంట్లోకి సపరేట్గా ప్రజలకు సపరేట్గా అండ్ ఆల్సో కమెంటర్స్కి సపరేట్గా. సో దట్స్ ఇట్. ఈ వీడియో ఇంతే. రేపు మళ్ళీ ఎపిసోడ్ చూద్దాం. డీటెయిల్గా మీకు ఒక మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.